జగన్ టైంలో ఒక ప్రయోగం చేశారు. విదేశాలలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఆ సిలికా మన ఇసుకలో దొరుకుతుందని చెప్పేసి, వాటిని వెలికి తీసేందుకు ముందు టెస్ట్ కోసం అని చెప్పి ఒక సంస్థకి అనుమతిస్తే, ఇంకేముంది ఇసుకలో సిలికా తీసేస్తారు. దాంతో భూకంపాలొచ్చేస్తాయి, భూములు నాశనం అయిపోతాయి. ఉట్టి మెత్తటి ఇసుకొచ్చేస్తది. దాంతో సముద్ర ప్రాంతం నాశనం అయిపోతుందని ఒక తప్పుడు కథనాలు ఈనాడు, జ్యోతి అలినాయి. దాని మీద తప్పుడు ప్రచారాలు చేసినాయి. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తే అద్భుతమని చెప్తున్నాయి, గొప్పవని చెప్తున్నాయి. ఇది వీళ్ళ దౌర్భాగ్యకరమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం. బీచ్ శాండ్కి ఆంధ్ర బ్రాండ్ అంటూ ఇప్పటిదాకా విదేశాల మీద ఆధారపడుతున్న టైటానియం పిగ్మెంట్ మెటల్ని దేశంగా ఉత్పత్తి చేయాలని కేంద్రం కసరత్తు చేస్తుంటే, అందుకు ఆంధ్రప్రదేశ్ అనువైన భూమి ప్రాంతం అని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా పాలసీని రూపొందిస్తోంది. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న బీచ్ శాండ్ ఖనిజ నిల్వల తవ్వకం, వేరు చేయడం, శుద్ధీకరణకు ముందుకు వచ్చే సంస్థలను ప్రోత్సాహకాలు అందించిపోతుంది. ఇందుకోసం ఏపీ టైటానియం అండ్ స్ట్రాటజిక్ మెటీరియల్ మిషన్లో భాగంగా రూపొందిస్తున్న పాలసీలో కీలక అంశాలను చేర్చింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించాల్సి. ఇది బీచ్ శాండ్లో లభించేటటువంటి వాటిని తీయడానికి ఆ రోజున ప్రభుత్వం ప్రయత్నిస్తే, జగన్ చేస్తేనేమో మొత్తం పర్యావరణం నాశనం అయిపోతుంది, ఇట్లాంటిది ఇంకెవరూ చెయ్యరు అన్నటువంటిది. అదే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తే అసలు అద్భుతమైనటువంటి ముందు చూపుతో చేసింది. దీనికి త్వరలోనే ఒక ప్రభుత్వమే ప్రోత్సాహం ఎదిరిస్తుంది. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే తప్పుపట్టారు. ఇప్పుడు ప్రభుత్వమే డబ్బులు కూడా ఇచ్చి మరీ ప్రోత్సహిస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరిని మోసం, ఎవరిది నిజం